ఈరోజు మనం వినాయకుడి పూజలో గరిక ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం. వినాయక పూజలో గణేశునికి ఇష్టమైన గరిక పోచలతో తొలి పూజ ప్రారంభిస్తారు. 2 పోచలున్న గరికతో గణనాథుణ్ణి పూజిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఎవరైతే తనకు గరికతో పూజలు చేస్తారో వారికి తన ఆశీస్సులు ఉంటాయని, కష్టనష్టాలు తీరుస్తానని వినాయకుడు భక్తులకు వరమిచ్చినాడట. పువ్వులు, పత్రాల కంటే ఎక్కువగా గరికను సమర్పిస్తే గణపతి దేవుడు సంతోషిస్తాడట. గణనాయక గరికాయుగ్మం సమర్పయామి అని చెబుతూ గరికను సమర్పించాలి. పురాణాల ప్రకారం గరికకు ఉన్న ప్రాధాన్యతను గురించి కథ తెలుసుకుందాం. అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్ని దహించి వేస్తుంటే దేవతలంతా అనలాసురుని నుండి రక్షించమని వినాయకుడిని వేడుకోగా తన శరీరాన్ని పెంచి ఆ రక్కసుడిని మింగినాడట. అప్పుడు విఘ్నేశ్వరుని శరీరంలో వేడి మొదలైందట. ఆ వేడిని తగ్గించడానికి చంద్రుడు చల్లనివాడు కదా, అతను వినాయకుడి తలపై చేరినాడట. అయినా వేడి తగ్గలేదట. విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇస్తాడట. శివుడు తన మెడలోని పామును గణేశుని బొజ్జ చుట్టూ చుడతాడట. ఈ విధంగా ఎన్ని పరిచర్యలు చేసినప్పటికీ గణపతి శరీరంలో మంటలు తగ్గలేదట. చివరగా ఋషులు వచ్చి 21 గరిక పోచలను గణేశుని తలపై పెట్టగానే వినాయకుడి శరీరంలో మంటలు తగ్గి శరీరానికి చల్లదనం కలిగిందట. అందుకే గరికతో గణేశుణ్ణి పూజిస్తే అవరోధాలు తొలగిపోతాయని గణేశ పురాణం చెబుతుంది. గడ్డిపోచలను అందరూ చులకనగా చూస్తారు. సృష్టిలో ఏది అల్పమైనది కాదని తెలుస్తుంది కదా. వినాయకునికి 11 గరిక కాడలతో చేసిన గుచ్చమును ఇష్టపడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా గరిక అంటే గడ్డికి శాశ్వతత్వం ఉన్నట్లుగా పెద్దలు నమ్ముతారు. పూజల ఫలితాలను మరింత శక్తివంతం చేస్తుందని, శరీరానికి చల్లదనం కలిగించే లక్షణం ఉందని, వైద్యం చేసే గుణాలు గరికలో ఉన్నాయని నమ్ముతారు. వినాయక పూజలో గరిక సమర్పించడం ఆచారం కాదు, దైవానుగ్రహం. చల్లదనం, ఆరోగ్యం, విజయం, శక్తిని కలిగించే పవిత్ర సాంప్రదాయాలను ఈ గరికలోని గుణాలు. అందుకే వినాయక పూజలో తప్పనిసరిగా గరికను సమర్పించాలి. థ్యాంక్ యూ.